Hello everyone, hope you guys are doing great. So firstly, wishing you all the best for the people who are competing in ICN, Hyderabad and upcoming Goa Gani, Mumbai Gani, WNBF Mumbai Gani. So wishing you all the best and you guys are getting very close. Just I think 6 days out for ICN Hyderabad, and in this video we'll be teaching you how to హిట్ మెన్స్ ఫిట్నెస్ మోడల్ పోజింగ్. సో మీరు ఏ పోజ్ మొత్తం చాలా డీప్ గా వెళ్ళను. సో మీకు స్టేజ్ మీద ఏదేది పనికొస్తుంది, సో మెయిన్ బేసిక్ ఏదైతే పోజెస్ హిట్ చేయాలి అవి మాత్రమే చెప్తా. సో బేసికలీ విల్ బి హ్యావింగ్ మెన్స్ ఫిట్నెస్ మోడల్లో విల్ బి హ్యావింగ్ జస్ట్ 3 quarter turns. One is front, you will come, you will be standing, you will take a stance, then now side symmetry pose, that will be your first quarter turn, then back, then another side. So in case if they might tell you abdominal crunch, so where you will show up your abs and quads. So ante gani adi tappa inkedi muscular poses gani very assalu chupiyaru. So and make sure, so do whenever you, if you are competing in men's fitness model, do like a men's fitness model. Just don't mix up with the bodybuilding తర్వాత క్లాసిక్ పోజెస్ హిట్ చేయడం. సో ఇవన్నీ మిక్స్ చేసి పోజింగ్ హిట్ చేయకండి. సో ఇఫ్ ఇట్ ఈస్ ఫిట్నెస్ మోడల్, హిట్ లైక్ ఎ ఫిట్నెస్ మోడల్ పోజింగ్ రొటీన్. అంతేగాని ఆ ఫిట్నెస్ మోడల్ ని తీసుకెళ్లి క్లాసిక్ ఫిజిక్ పోజెస్ హిట్ చేయడం, జస్ట్ డోంట్ డూ దట్. సో వెన్ ఎవర్ యూ కాంపిటింగ్ ఇన్ ఎనీ కేటగిరీ, నో ద స్టాండర్డ్ ఆఫ్ దట్ కేటగిరీ. సో ఆ కేటగిరీకి ఏమేం పోజింగ్ క్రైటీరియా అయింది, ఆ కేటగిరీకి ఏ పోజెస్ హిట్ చేయాలి, సో అవన్నీ చూసుకుని వెళ్ళి స్టేజ్ ఎక్కండి. అంతేగాని ఇఫ్ యు ఆర్ హిట్టింగ్ మెన్స్ ఫిట్నెస్ మోడల్ కి వెళ్ళి క్లాసిక్ పోజెస్ హిట్ చేయడం, మళ్ళీ క్లాసిక్ ఫిజిక్ కి వెళ్ళి బాడీ బిల్డింగ్ పోజెస్ హిట్ చేయడం, ఇట్ ఈస్ లైక్ జస్ట్ యు డిస్రెస్పెక్ట్ఫుల్ ఫర్ దట్ కేటగిరీ. ఓకే, సో జస్ట్ ఆల్వేస్ జస్ట్ రిమైండర్, సో ఏ కేటగిరీ కాంపీట్ చేస్తున్నారో ఆ కేటగిరీ పోజెస్ మాత్రమే హిట్ చేయండి. అంతేగాని జస్ట్ డోంట్ మిక్స్ అప్ విత్ క్లాసిక్ అండ్ బాడీ బిల్డింగ్, దీనికి మిక్స్ చేయడం, ఆ పోజెస్ తీసుకెళ్ళి దానికి మిక్స్ చేయడం. జస్ట్ డోంట్ డూ దట్. సో నౌ విల్ డూ పోజెస్ అండ్ విల్ షో యూ. సో ఏదైతే మీకు పోజెస్ ఉంటాయి మెన్స్ ఫిట్నెస్ మోడల్లో, అండ్ వాట్స్ ద మెయిన్ థింగ్ యూ నీడ్ ఇట్, అండ్ హౌ ద స్టేజ్ లైన్అప్ గోస్ ఆన్. తర్వాత ఫ్రీ పోజింగ్ ఉంటే ఎలా you can do it. So everything I'll try to cover in this video, so watch till end. So even if your friends, if anyone is competing in this show, do share them. Even if your friends are who are willing to compete in upcoming shows in especially fitness model, do share them this video. So like this only will be sharing you like for classic, bodybuilding and men's physics. So all 4 core categories posing routine aithe nenu share chesta. So within next 2 days, so stay tuned and watch till end. So if you haven't subscribed yet, do subscribe. See, don't mess up too much. So manaku men's fitness model will be having only 3 poses, అంటే జస్ట్ క్వార్టర్ టర్న్ poses ఉంటాయి. సో అవి తర్వాత మనకు హిట్ చేస్తే ఏం చెప్పినా అబ్డామినల్ క్రంచ్ పోజ్. సో ఇవి మాత్రమే ఉంటాయి. సో ఇది తప్ప మీకు వేరే మస్క్యులర్ పోజెస్ అంట, సైడ్ చెస్ట్ పోజు, ఫ్రంట్ డబుల్ బైసిప్, బ్యాక్ డబుల్ బైసిప్స్, ఇలాంటి పోజెస్ ఏది ఉండవు. సో ఫర్ నౌ వి విల్ షో ఇది జస్ట్ బేసిక్స్ అంటే బేసిక్స్ చూపిస్తా. ఇవి చూసుకోండి. మీకు ఇప్పటికీ మీకు మెన్స్ ఫిట్నెస్ మోడల్ చాలా కన్ఫ్యూజింగ్ ఉంది అంటే ఈ పోజెస్ చూసుకొని వెళ్ళి మీరు స్టేజ్ మీద హిట్ చేశారా, ఈజీగా యూ కెన్ ప్లేస్ వెల్. ఐ కాంట్ టెల్ లైక్ గోల్డ్ విన్ అవుతారు అది ఇది అని. సో వెన్ యూ ఆర్ స్టెప్పింగ్ ఆన్ స్టేజ్, ఆల్వేస్ ఇట్స్ నాట్ అబౌట్ పోజింగ్. సో పోజింగ్ ఇస్ ఇంపార్టెంట్. అండ్ అలా అని మీరు ఏదో వరస్ట్ ఫిజిక్ క్యారీ చేసుకుని వెళ్ళి నేను పోజింగ్ క్రేజీ చేస్తా, నేను పోజింగ్ టాప్ నాట్ చేస్తా అంటే, ఫిజిక్ లేకున్నా మీరు పోజింగ్ మంచిగా చేస్తా అంటే మీకు అక్కడ గోల్డ్ ఇచ్చి పంపారు. సో వెన్ యూ ఆర్ కాంపిటింగ్, it will matters like మీకు you should have good physique also, you should have better conditioning also, you should do present well also. Sometimes if you have good physique and if you're not presenting well, then also chances are there you may not place well. So when you have better physique, even you should know how to show up your physique well on stage. If you don't know how to show up that great, then what's the point of you having such a great physique? సో ప్రెసెంట్ అయితే ఇప్పుడు క్వార్టర్ టర్న్స్ ఎలా
ఇప్పుడు స్టేజ్ ఎంట్రీ ఎలా అవుద్ది, ఎంటర్ అయిన తర్వాత హౌ ద రొటీన్ గోస్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మైనర్ థింగ్స్ నేను బేసిక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ నీటెడ్ క్లియర్ అండ్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియో వాచ్ టిల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. దట్స్ ఇట్. సో ఇప్పుడు initially you will come like enter the stage, like we'll have so many categories like first timer, under 23, or whatever the lineup is there, except like open. Initially when you're competing open, we used to have a individual hero entry, but ఇప్పుడు crowd ఎక్కువ అవ్వడం వల్ల సో హీరో ఎంట్రీ అనేది ఓపెన్ కి ఇవ్వట్లేదు. సో దే ఆర్ గివింగ్ ఓన్లీ ఇన్ ఫైనల్స్. సో మీరు ఎప్పుడైతే ఏదైనా కానీ కేటగిరీ చేస్తున్నారంటే ఫర్ నౌ ఎక్సెప్ట్ క్లాసిక్, సో అదర్ కేటగిరీస్ ఇన్ ఆల్ విల్ బి హ్యావింగ్ లైక్ లైన్అప్. సో ఒక్కొక్కరిని పిలుస్తారు, పిలిచిన తర్వాత ఇన్ మెన్స్ ఫిట్నెస్ మోడల్ హౌ యూ నీడ్ టు టేక్ అ స్టాన్స్ అని చెప్తా. సో they will call trunk number like 11, 12, 13, 14, 15, 16, so like that. So until the overall lineup ila stand ayyatappudu you will come on stage, just you will come ఫ్రంట్ సిమెట్రీ. యూ షుడ్ నాట్ హిట్ ఎనీ ఫ్రంట్ డబుల్ బైసెప్స్ హిట్ చేయడం కానీ, ఇట్లా మోస్ట్ మస్కులర్ హిట్ చేయడం కానీ, సో ఇలా ఏది చేయకండి. సో జస్ట్ యూ విల్ ఎంటర్ ద స్టేజ్, జస్ట్ యూ విల్ టేక్ యువర్ స్టాండ్ అండ్ యూ విల్ స్టాండ్ అండ్ వేస్ట్ మీద హ్యాండ్స్ పెట్టుకోండి, షోప్ యువర్ కోర్, దెన్ ఫ్లెక్స్ యువర్ క్వాడ్స్, దెన్ హిప్ ఇలా నించోకుండా కొంచెం సైడ్ కి టిల్ట్ అయ్యి ఇలా నించోండి, కీప్ ఇట్ యాసిటిక్. హిప్ మీద ఇలా హ్యాండ్స్ పెట్టుకుని ఓపెన్ అప్ యువర్ లాట్స్, core tight బట్టండి, show up your abs well and lats open, flex your quads well. Then ఇలా నించోండి. If you want you can have a smile on face, stay confident and that's what matters on stage. సో మీరు ఎంత మంచిగా కాన్ఫిడెన్స్ అనేది క్యారీ చేస్తారో దట్స్ ఆల్సో మ్యాటర్స్ ఆన్ స్టేజ్. అండ్ కాన్ఫిడెన్స్ అన్నా కదా అనేసి ఫుల్ ఓవర్ కాన్ఫిడెంట్ గా వెళ్ళడం కూడా ఇట్ ఈస్ నాట్ గుడ్. సో స్టే కాన్ఫిడెంట్, calm and just don't be cocky on stage. This one point I will tell in each and every video whenever I do long format video about posing, just I mention, just don't be cocky on stage. Okay, stay calm, confident, just go, stand out. That's it. Present well what you got, show up that well. That's it. సో వెళ్తారు, యూ విల్ టేక్ ఎ స్టాండ్, ఇలా ఉంటారు ఇన్ బిట్వీన్. ఇఫ్ యూ వాంట్ ఇన్ మెన్స్ ఫిట్నెస్ మోడల్ జస్ట్ ఇలా పోజ్ హిట్ చేయొచ్చు. ఇఫ్ యూ వాంట్ లైక్ దిస్, ఇఫ్ యూ వాంట్ సంథింగ్ లైక్ దిస్ యూ క్యాన్ షో అప్, సో కోర్ ని చూపించచ్చు. అంతేగాని యూ షుడ్ నాట్ హిట్ లైక్ ఫ్రంట్ డబుల్ బైసిప్స్ వాక్యూమ్ హిట్ చేసి ఫ్రంట్ డబుల్ బైసిప్స్ హిట్ చేయడం కానీ, ఇట్లా మోస్ట్ మస్కులర్ హిట్ చేయడం కానీ ఇలా చేయకండి. ఓకే, you will come, you will take a stance, you will open your hands. సో ఇలా నించుని ఉంటారు ఫర్ ఫిట్నెస్ మోడల్. దెన్ ఆల్ లైన్ అప్ అంతా మొత్తం సెట్ అయిన తర్వాత ద జడ్జెస్ దే విల్ లుక్ ఫర్ అ సిమిట్రీ. సో సిమిట్రీ చూస్తారు, సిమిట్రీ రౌండ్ అవుతుంది. లైక్ దెన్ దే విల్ స్టార్ట్ మేక్ యూ డూ క్వార్టర్ టర్న్. సో జయ సార్ ఉంటారు లేదా జడ్జెస్ ఇట్ విల్ బి దేర్. సో దే విల్ గివ్ యూ కమాండ్స్ లైక్ క్వార్టర్ టర్న్ టు ద రైట్. సో అప్పుడు ఏం చేస్తారు, దెన్ యూ విల్ టేక్ అ టర్న్, జస్ట్ సింపుల్ గా క్వార్టర్ టర్న్ టు ద రైట్. ఇప్పుడు ఇక్కడ ఉంటారు, ఇలా ఉంటారు, దెన్ క్వార్టర్ టర్న్ టు ద రైట్ అంటారు, దెన్ యూ విల్ టర్న్ అండ్ యూ విల్ హోల్డ్ ద పోజ్. సో ఈ పోజ్ ఇట్ చేసినప్పుడు యూ విల్ గో యువర్ లెగ్, వన్ లెగ్ విల్ గో బ్యాక్, హియర్ యూ విల్ షో అప్ యువర్ కాఫ్, హ్యామ్స్ట్రింగ్స్. ఇక్కడ లెగ్ ఈ బాడీ వెయిట్ మొత్తం ఇక్కడ దీని మీద ఉంటది, దిస్ ఇస్ జస్ట్ బ్యాలెన్స్. ఇక్కడ కాఫ్ హ్యామ్స్ట్రింగ్ షో అప్ చేస్తారు. కోర్ టైట్, లాట్ ఓపెన్ పెట్టండి, షోల్డర్ ఆర్మ్స్ ఫోర్ ఆర్మ్ మంచిగా చూపించండి, కోర్ కంప్లీట్ టైట్. ఇక్కడ ఇటు సైడ్ చెస్ట్ షోల్డర్ బయటకు ఉండేలా చూసుకోండి, హ్యావ్ అ స్మైల్ ఆన్ ఫేస్. దట్స్ ఇట్. దెన్ బ్యాక్ సిమెట్రీ పోజ్. సో ఇలా ఓపెన్ చేస్తారు. డోంట్ లిఫ్ట్ యువర్ షోల్డర్ టూ మచ్ అప్, ఐదర్ టూ డౌన్. మేక్ షూర్ ఓపెనింగ్ అండ్ డ్రాప్ యువర్ హ్యాండ్స్, ఫిస్ట్ అనేది ఓపెన్ పెట్టండి. ఓకే, దెన్ వెనక్కి ఒక లెగ్ వెనక్కి పెట్టండి, సో దట్ యూ కెన్ స్క్వీజ్ యువర్ గ్లూస్ వెల్, హ్యామ్స్ట్రింగ్స్ అండ్ కాఫ్ మంచిగా చూపియండి. దెన్ స్క్వీజ్ యువర్ బ్యాక్, ఓపెన్ చేసి హోల్డ్ చేసి పెట్టుకోండి. దెన్ అగైన్ క్వార్టర్ టు ద రైట్. సేమ్ థింగ్ గోస్ విత్ హియర్ ఆల్సో. లాట్స్ ఓపెన్ చేయండి, షోల్డర్ లైక్ ఆర్మ్స్ మంచి ఫ్లెక్స్ చేయండి, కోర్ మంచిగా హోల్డ్ చేయండి. హియర్ ఆల్సో కాఫ్స్, హ్యామ్స్ట్రింగ్స్, దెన్ ట్విస్ట్, హోల్డ్ చేసి ఇటు సైడ్ చెస్ట్, షోల్డర్. దట్స్ ఇట్. హోల్డ్ ద పోజ్. ఇఫ్ యూ వాంట్ ఇన్ బిట్వీన్ యూ కెన్ డూ లైక్ దిస్ అండ్ హోల్డ్ ద పోజ్. దట్స్ ఇట్. దెన్ అగైన్ క్వార్టర్ టర్న్. ఇక్కడ పోజ్ హోల్డ్ చేసుకొని ఇలా నించుంటారు.
దట్స్ ఇట్. సో ఈ పోజెస్ హిట్ చేస్తే మోర్ ఎనఫ్. సో దీంట్లోనే ఇలా స్విచ్ చేస్తూ ఇలా హోల్డ్ చేసి ఇలా చేస్తూ ఉన్నారా, దట్ ఈస్ మోర్ ఎనఫ్. అండ్ యాజ్ ఐ మెన్షన్, సో కొన్ని షోస్ లో కొన్ని చోట్ల దే విల్ టెల్ యూ టు హిట్ అబ్డామినల్ క్రంచ్ ఆల్సో. సో దేర్ యూ హ్యావ్ టు ఫ్లెక్స్ యువర్ క్వాడ్స్. ఇలా క్వాడ్స్ చూపిస్తారు, ఇలా పైకి ఎత్తి ఇక్కడ మీ కోర్ అనేది మంచిగా చూపిస్తారు. సో యూ లిఫ్ట్ యువర్ హ్యాండ్స్, కోర్ డైట్ చేసి ఎగ్జైల్ మంచిగా ఎగ్జైల్ చేసి షో అప్ యువర్ కోర్ వెల్ అండ్ క్వాడ్స్ మంచిగా చూపియండి. సో దట్స్ వన్ పోజ్ విచ్ ఇస్ యాడెడ్. సో రీసెంట్ గా లాస్ట్ ఇయర్ బెంగళూరు షో నుండి యాడ్ చేసినారు అనుకుంటా. సో దట్స్ ఇట్. ఇది తర్వాత నేను ఇంకా వేరే షోలో చూసినప్పుడు లేకపోయిండే, తర్వాత రీసెంట్ గా దే ఆర్ యాడింగ్ అప్. సో ఇఫ్ దే టెల్ యూ టు డూ, యూ కెన్ డూ దిస్. దట్స్ ఇట్. అండ్ దిస్ ఇస్ ద క్వార్టర్ టర్న్ పోజెస్ ఏదైతే ఉన్నాయి. సో కొన్ని పోజెస్ మెయిన్ థింగ్ విచ్ ఎవర్ నీడెడ్ ఫర్ మీన్స్ ఫిట్నెస్ మోడల్, దీస్ ఆర్ ద మెయిన్ పోజెస్. సో తర్వాత దే విల్ టెల్ యూ టు డూ ఫ్రీ పోజింగ్, పోజ్ డౌన్ చేపిస్తారు. సో పోజ్ డౌన్ చేపించినప్పుడు దే విల్ టెల్ యూ టు డూ ఆల్ క్వార్టర్ టర్న్స్ అయిపోయింది అనుకో. ఇఫ్ దే ఆర్ డన్ విత్ సీయింగ్ యువర్ లైక్ సిమిట్రీ, అది చేపిస్తూనే ఉంటారు. దే విల్ బి రౌండ్స్ లైక్ సమ్ టైమ్స్ 3 rounds 4 rounds. ఇఫ్ లైన్అప్ ఇస్ సో టఫ్, దే విల్ మేక్ యూ టు డూ 6 rounds ఆల్సో. ఇట్ డిపెండ్స్. ఓకే, సో ఆ రౌండ్ అప్స్ అయితూ ఉంటది కదా. సో అయిన తర్వాత రౌండ్ అప్స్ అయిన తర్వాత దే విల్ టెల్ యూ టు డూ పోజ్ డౌన్. సో పోజ్ డౌన్ అప్పుడు కూడా పోజ్ డౌన్ కదా అనేసి వెళ్ళి ఫుల్ మస్కులర్ పోజెస్ ఇలా సైడ్ జస్ట్ ఇట్ చేయడం, ఇలా అర్నాల్డ్ పోజెస్ ఇట్ చేయడం. సో డోంట్ డూ దట్ స్టఫ్. సో వెన్ ఇట్ కమ్స్ టు లైక్ అ ఫిట్నెస్ మోడల్, కీప్ ఇట్ లైక్ అ ఫిట్నెస్ మోడల్ హ్యాస్ అ సెట్. సో ఏదైతే క్వార్టర్ టర్న్ పోజెస్ హిట్ చేశారో ఈ పోజెస్ మెయింటైన్ చేసుకుంటూనే ఫ్లో అనేది క్రియేట్ చేసుకొని చేయండి. సో బేసిక్ పోజెస్, ఇఫ్ యూ వాంట్ వాట్ ఆర్ ద బేసిక్ పోజెస్ యూ కెన్ యాడ్ ఇన్ ఫిట్నెస్ మోడల్ అని చెప్తా. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యాడ్ అప్. సో ఇప్పుడు ఉంటారు ఫ్రంట్, ఇట్లా ఉంటారు, ఇలా ఉంటారు. దెన్ ఇఫ్ యూ వాంట్ సంథింగ్ దిస్ పోజెస్ యూ కెన్ యాడ్, లేదా అబ్డామిన్ లైక్ క్రంచ్ ఇలా చూపించి దిస్ పోజెస్ యూ కెన్ యాడ్. దెన్ దిస్ క్వార్టర్ టర్న్ పోజెస్ యూ క్యాన్. దెన్ ఇక్కడ బ్యాక్ ఇలా ఓపెన్ చేసి ఇలా పెడతారు. ఇఫ్ యూ వాంట్ దిస్ అస్థెటిక్ పోజ్, దిస్ వన్ యూ కెన్ షో అప్ బ్యాక్. తర్వాత దెన్ దిస్ సైడ్ పోజ్, దెన్ యూ విల్ టర్న్ అండ్ హోల్డ్. సో ఈ పోజెస్ యూజ్ చేసుకుని ఇట్స్ అప్ టు యూ హౌ యూ విల్ క్రియేట్ యువర్ ఫ్లో. తర్వాత మీరు ఎలా ఫ్రీ పోజింగ్ అనేది క్రియేట్ చేసుకుంటారు దాంట్లో మీకు ఇట్స్ అప్ టు యూ. సో మీరు ఎలా కావాలో అలా ఈ పోజెస్ యూజ్ చేసుకుని మీకు ఎలా కావాలో అలా యూ కెన్ జనరేట్ యువర్ ఓన్ ఫ్లో అండ్ డూ ఇట్. సో నాకైతే పర్సనలీ యూ కెన్ డూ మల్టిపల్. యూ విల్ కమ్, విల్ టేక్, keep it smooth aesthetic. ఇట్లా వస్తారు. సో ఇలా, సో అలా మీకు మీ ఓన్ గా మీకు ఎలా కావాలో అలా ఈ పోజెస్ యూటిలైజ్ చేసుకుని మీరు ఫ్లో అనేది క్రియేట్ చేసుకుని హిట్ చేయండి. ఇఫ్ యూ సీ మైండ్ లైక్ 2023లో అలా హ్యావ్ జనరేటెడ్ లైక్ ఇలా వస్తుండే, ఇట్లా వచ్చి ఎంట్రీలో ఐ యూస్ టు కమ్ స్టాండ్, ఇలా వచ్చి ఇలా. సో ఇలా ఫ్లో అన్ని క్రియేట్ చేసి ఉండే. సో అలా మీకు ఏదైనా యూనిక్ గా ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎనీథింగ్ ఫ్లో లైక్ దట్ బై యూజింగ్ ఎనీ ఫ్లో కానీ మీది సిగ్నేచర్ పోజ్ లో ఏదైనా క్రియేట్ చేయాలి అంటే యూ కెన్ డూ ఇట్. బట్ మేక్ షూర్ యూ హోంట్ ఇట్ ఎనీ మస్క్యులర్ పోజెస్ ఇన్ మెన్స్ ఫిట్నెస్ మోడల్. That's it. So this is more enough for fitness model, I guess. So don't confuse much. And that's it. In next video, we'll show up classic physics lo ela a poses it jeyala, how it will be there ani explain jasta. So stay tuned. Don't miss. Okay. And sorry. Then one more thing. If you are go to overall, so overall lo వెళ్ళినప్పుడు how it's gonna be అని చెప్తా. దట్స్ ఆల్సో లిసన్ కేర్ఫుల్లీ అండ్ డూ ఇట్. సో మీరు ఓవరాల్ లో ఎంటర్ అయినారు అనుకోండి. ఇఫ్ యూ డన్ విత్ ఫస్ట్ టైం అన్ని దాంట్లో విన్ అయి ఉంటారు గోల్డ్. ఇఫ్ యూ ప్లేస్డ్ గోల్డ్ యూ విల్ కమ్ టు ద ఓవరాల్. సో ఓవరాల్ లో వచ్చినప్పుడు హౌ ఇట్స్ గోనా బి. సో స్టార్టింగ్ యూ విల్ కమ్, యూ విల్ టేక్ అ హీరో ఎంట్రీ, యూ విల్ టేక్ ఎ స్టాండ్, దెర్ విల్ బి స్టెప్స్, దెన్ దెర్ విల్ కమ్ స్పాట్ లైట్. తర్వాత ఇంకొంచెం మెయిన్ లైన్ అప్ వచ్చి అక్కడ వచ్చి దేర్ యూ విల్ డూ పోజింగ్ వచ్చి యూ విల్ కమ్, యూ విల్ హోల్డ్ ద పోజ్,
something, then again you will come, you'll take in a stance, then you'll stand here, you'll take one pose. If you want other two poses you can hit, then again you'll come to the another like a spotlight, there you will come, you'll stand, then there you will do complete free posing routine, whatever you do, however you choreographed. So ఆ posing routine అనేది అక్కడ హిట్ చేస్తారు, then you will go, that's it. Tarvata, then again they will call up the whole lineup, then they will make you do quarter turns, then again they will make you do uh pose down. So Tarvata they will give the placings. So that's how it goes. So simple. So don't confuse much. So wishing you all the best. And if you have any doubts regarding posing or anything, just I will just you can drop me comment, or you can go to my Instagram page కింద మెన్షన్ చేసేస్తా, you can DM me like posing, so we can get in touch. If you want one answer, one session, I will drop a link below, or you can DM me in Instagram, so we'll get in touch, we'll have a session. So that's it. So wait for classic bodybuilding and men's physique video.